హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాబూలీ చనా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో నేను కప్పున్నర కాబూలీ చనా తీసుకున్నానండి. 7 గంటలు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత ఇలా ఉంటుందండి. ఈ కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వేసుకున్నానండి. చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేసి వేసానండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని తొక్కవలసి తీసి వేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ వేసి కలుపుకోండి. ఉల్లిపాయ పేస్ట్ని ఒక 5 నిమిషాలు అలా వేగనివ్వండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసుకోండి. ఇలా ఉల్లిపాయల నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఆ టైంలో మనం కాబూలీ చనాని వేసుకోవాలి. ఈ చనా వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు మనం అలాగే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసాం కదండి, అది కొంచెం అడుగు పట్టేస్తుంది. అందుకు ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తిన్నవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా వేసే ప్లేస్లోని చోలే మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గ్లాసున్నర వాటర్ వేసుకోండి. గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇది ఉడకడానికి. ఇప్పుడు సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ సరిపోయిన తర్వాత విజిల్ పెట్టి ఉంచండి. ఈ కర్రీకి మనకి 5 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ మనం అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.